తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్కు ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఎంఓయు కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఈ ప్రాజెక్టుతో 3600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్కు ఒప్పందం జరిగింది. తెలంగాణ ప్రభుత్వంతో కంట్రోల్ ఎస్ సంస్థ ఎంఓయు కుదుర్చుకుంది. 400 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం కుదిరింది. ఈ ప్రాజెక్టుతో 3600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ లైన్లో మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో రైజింగ్ తెలంగాణ బృందం శరవేగంగా అటు కీలకమైనటువంటి ఎంఓయూలు వివిధ కంపెనీలతో కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను ఏర్పాటు చేసేందుకు కంట్రోల్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే దాదాపు 10,000 కోట్ల పెట్టుబడుల సంబంధించి ఈ ఎంఓయూ కంట్రోల్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. తెలంగాణలో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ను కంట్రోల్ డేటా సెంటర్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం కీలకం కానుంది. అయితే దావోస్ లో వరుసగా ఈ యొక్క తెలంగాణ రైజింగ్ బృందం కీలకమైనటువంటి అంతర్జాతీయ వ్యాపార పారిశ్రామిక దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా కుదుర్చుకున్నటువంటి కంట్రోల్ సంస్థ దాదాపు 10,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ డేటా సెంటర్ ను ఏఐ డేటా సెంటర్ ను ప్రారంభించేందుకు దాదాపు 400 మెగావాట్ల సామర్థ్యంతో హైదరాబాద్ లో అతిపెద్ద డేటా సెంటర్ ను కూడా ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ డేటా సెంటర్ ఏఐ డేటా సెంటర్ ప్రారంభం అయితే దాదాపు 3600 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుంది. దాంతో పాటుగానే పరోక్షంగా కూడా దాదాపు మరో 1000 ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరికేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క ఏఐ డేటా సెంటర్ రాబోయే జనరేషన్స్ అలాగే డిజిటల్ యుగంలో కూడా కీలకమైనటువంటి మైలురాయిగా నిలిచేటటువంటి అవకాశం ఉంది. దాంతో పాటుగానే ప్రధానంగా ఈ కంపెనీ సిఇఓ కూడా ఈ యొక్క ఎంఓయూ కుదుర్చుకునే సమయంలో కూడా కొంత తెలంగాణ రైజింగ్ నినాదంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఎంఓయూ కుదుర్చుకోవడం అలాగే హైదరాబాద్ లాంటి పెట్టుబడులకు అనేక అవకాశాలు ఉన్నటువంటి ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరులను ఉపయోగించుకోవడం ఈ యొక్క రైట్ రాజు, థ్యాంక్ యూ.